దాని మీద ఇంతకు ముందే బీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. సమ్మక్క సాగర్ నుంచి కట్టిన బ్యారేజ్ నుంచే నీళ్లు తీసుకువెళ్ళాలి. తీసుకుపోయే నీళ్ళల్లో సగం 50% తెలంగాణకు ఇవ్వాలి. అట్లయితే బీఆర్ఎస్కి అభ్యంతరం లేదు అని ఆనాటి మా ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. సమ్మక్క సాగర్ బ్యారేజ్ నుంచి తీసుకెళ్ళండి, ఆ తీసుకుపోయే దాంట్లో 50% నీళ్లు తెలంగాణకు ఇవ్వాలి. ఇవన్నీ అయ్యే ముచ్చట్లు కావు భాయ్ సాబ్. ముందు కేసీఆర్ గారు ప్రతి నీటి చుక్కను వినియోగించుకోవడానికి గోదావరి నది మీద చాలా ప్రణాళికాబద్ధమైనటువంటి కృషి చేశారు. అందులో చాలా వరకు 90% అనుమతులు సాధించాం. ఆ మిగతా అనుమతులు 10% ఉన్నాయి సాధించు. ఆ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి ఇప్పటికే దాదాపు 930 టీఎంసీల నీళ్లను గోదావరి నదిలో వాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రణాళికలు రచించి ప్రాజెక్టులను ప్రారంభించింది. వాటిని సద్వినియోగం చేసే పని చేయి తప్ప అది కేసీఆర్కు పేరు వస్తుందనో బీఆర్ఎస్కు పేరు వస్తుందనో ఈ పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయొద్దని మేము కోరుతున్నాం. ఇట్స్ ఓపెన్ సీక్రెట్ ఏముంది భాయ్ సాబ్. బీజేపీ ఈజ్ డిపెండెంట్ అని తెలుగుదేశం ఎంపీల మీద ఇలా బీజేపీ ప్రభుత్వం ఆధారపడ్డది. మనకు అందరికీ అర్థమవుతుంది కదా. తెలంగాణకు అన్యాయం జరిగినా ఇవాళ ఈ రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రులు మాట్లాడతలేదు. నేను గతంలో కూడా దీని మీద గౌరవనీయులు కిషన్ రెడ్డి గారికి లేఖ కూడా రాసిన, కానీ ఇప్పటి వరకు వారి నుంచి స్పందన లేదు, వారి నుంచి ఒక పోరాట రూపం కూడా లేదు. బట్ ప్రజలు గమనిస్తున్నారు. 8 ఎంపీలు బీజేపీ గెలిచింది, 8 ఎంపీలు కాంగ్రెస్ గెలిచింది. ఇద్దరు కలిసి నీళ్లలో తెలంగాణకు ఎట్లా అన్యాయం జరుగుతుందో ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు. నిశ్చితంగా గమనిస్తాం. తెలంగాణకు అన్యాయం జరిగితే కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుడతాం. థ్యాంక్ యూ బాబు. నేను పోనిగా